అందుకే నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ప్రజల మనిషి, ప్రజల నాయకుడు గుమ్మడి నరసయ్య గారితో ఉన్నాం. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూడగానే గుమ్మడి నరసయ్య గారి పేరు వింటే మీకేం గుర్తుకొస్తుందో ఫస్ట్ కామెంట్ చేయండి. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఓకే సార్, మీ పేరు మీద ఒక సినిమా వస్తూ ఉంది, కన్నడ హీరో. సో దాని గురించి ఏమైనా ఆ హీరో కావచ్చు, ఆ డైరెక్టర్ కావచ్చు, మీ లైఫ్ గురించి, అంటే మీ గురించి మీరు ఏం చేస్తూ ఉంటుండే, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇవన్నీ తెలుసుకొని స్టోరీ రాశారంటారా? అవును. ఎవరైనా ఫోన్ చేశారా సార్ మీకు? ఫోన్ చేయటంగా సినిమా డైరెక్టర్ మా దగ్గరకు వచ్చి ఓకే, మా బాల్యం దగ్గర నుండి మొదలుకొని మా పార్టీతో సంబంధాన్ని మొదలుకొని మేము ఇలా ప్రజలు ఇచ్చినటువంటి ఈ హోదాని అమలు చేసి నిర్వహించే విషయాలన్నిటినీ చెప్పాము. మేము అనుకున్న ముందుగాలు మీలాంటి విలేకరు ఏ ఛానల్ వాళ్ళు అనుకున్నాం. అదంతా అయిన తర్వాత మేము సినిమా తీద్దాం అనుకుంటున్నాము అని అన్నాడు. అంటే సినిమాకు మరి మా పార్టీ ఒప్పుకోవాలి కదా, మా పార్టీ పర్మిషన్ లేకుండా అటువంటి చేయకూడదు అంటే పార్టీని కూడా కలిశారు వాళ్ళు. మా బాల్యం గురించి, మేము ఏం చేసేవాళ్ళం, పార్టీ ఎట్లా మా దగ్గరకు వచ్చింది, మేము పార్టీతోటి ఎట్లా ప్రయాణం చేసాం, పార్టీ కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ నోట్ చేసుకొని. అంటే ఆ సినిమా చూస్తే గుమ్మడి నరసయ్య గారి బాల్యం ఎలా ఉంటుంది, గుమ్మడి నరసయ్య గారు రాజకీయాలు ఎలా వచ్చారు, ఎలా ఫైట్ చేశారు, ఇట్లని చెప్పి అన్ని తెలుస్తుంది ఆ మూవీ చూస్తే. అన్ని తెలుస్తాయి. మేము ఇలా దానికి సంబంధించి మేము ఆశించేది ఏంటంటే, మేము ఎవరికే పని చేస్తున్నాం ప్రజల కోసం. మా పని, మా విధానం, మా ఉద్యమాలు, మా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. ఏడ చేస్తున్నాం, ఎవరు చూస్తున్నారంటే ఈ పరిధిలో మేము ఉన్న కాడినే చూస్తున్నారు. ఈ సినిమా అందరికీ కనపడుతుంది. ఈ సినిమా చూసినటువంటి వాళ్ళందరూ ఆలోచించడానికి ఉపయోగపడుతుంది. మేము కోరుకునే మార్పు ఏదైతుందో ఆ మార్పుకి తోడ్పడుతుంది అని చెప్పి మేము భావిస్తున్నాం. మా ఆశ కూడా. వాళ్ళు మొత్తానికి ఇవన్నీ కూడా ఇప్పటికి 3 సంవత్సరాలేమో ఆయన చేసి, అట్లా మేము దేశానికి, దేశ ప్రజలకి ఉపయోగపడి కనువిప్పు కలిగే పద్ధతుల్లో ఇదవుద్దని మేము భావిస్తున్నాం. ఏదైతే మొత్తానికి వాళ్ళు చాలా రిస్క్ తీసుకున్నారు. ఆయన యాక్టర్ కూడా, శివరాజ్ కుమార్ యాక్టర్ కూడా చాలా దూరం నుంచి, అంటే ఆడియో లాంచ్ కానీ వాళ్ళతో గెలవడం కానీ మాట్లాడడం కానీ, అంటే డైరెక్టర్తో మీరు మాట్లాడారు? డైరెక్టర్ టీం మాత్రమే మమ్మల్ని కన్సల్ట్ అయింది. ఓకే, ఆయన కలవలేదు. మేము కూడా పోయి ఆయన్ని కలుస్తాం అప్పుడు. సార్, మిమ్మల్ని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ నానా విధాలుగా కష్టపడ్డది గిట్టని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీ నియోజకవర్గం, అంటే మీ మండలాలన్నీ పక్కన పెట్టేసి అక్కడిది ఇక్కడ తీసుకురావడం గట్లా చేయడం జరిగిందంట, అది వాస్తవమేనా సార్? వాస్తవమే కదా. ఇక్కడ ఉండి కాంగ్రెస్ పార్టీ కాదు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా 78 నుండి ఈ కాన్స్టిట్యున్సీని ఈ పార్టీ గెలుస్తుంది. అవును. వాళ్ళు 94లో అన్ని పార్టీలు కలిస్తే గాని ఒక 4000 మెజార్టీ తోటి గెలవటం, ఓడించటం, వాళ్ళు గెలవటం జరిగింది. మళ్ళా 94 తర్వాత 99, 2004 అత్యధికమైన మెజార్టీ తోటి మళ్ళీ గెలిపించారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే కాదు, అన్ని పార్టీల వాళ్ళకి గిట్టనటువంటిది. అంటే అందుకనే వాళ్ళకు వచ్చిన అవకాశం ఏంది అని అంటే, డీలిమిటేషన్. ఈ డీలిమిటేషన్లో కాంగ్రెస్ పార్టీ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ దీన్ని ఏం చేయాలనేటువంటి అవకాశం దొరికింది. అందుకనే ఇక్కడ
కారెపల్లి ఈ ఇల్లెందులో ఉండాలి. దీని వైరకి పెట్టి వైరలో ఉండాల్సిన కామెపల్లిని ఇల్లెందుకు పెట్టారు. మా గుండెకాయ లాంటి గుండాల్ని పినపాక పెట్టారు. అట్లా మా ఓట్లన్నీ చీలిపోయింది అనమాట. అక్కడ వైరా వాళ్ళకి మీరేం తెలుస్తారు? వైరా వాళ్ళకి మీకు తెలుసా తెలియదా కాదు. అటు చూసినప్పుడు పార్టీగా ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ తెలుసు. ఉమ్మడి రాష్ట్రంగా నేను తెలుసు. కానీ ఈడున్న గ్రిప్పుని చేంజ్ చేయడం జరిగింది, ఇది చేసింది. అది పెద్ద కుట్ర, చాలా తెలివిగా చేశారు వాళ్ళు. సార్ లాస్ట్లో ఒక్క మాట, ఇప్పుడున్న రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నోళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కావచ్చు, ప్రజల పక్షాన నిలబడతా ఉన్నారా, లేకుంటే వాళ్ళు చేసిన పనులు కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారా? అండ్ ఇంకొకటి, అధికారంలో ఉన్నోళ్ళు ఏం చేయాలి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలో ఒక్క మాటలో చెప్పండి సార్. ఇప్పుడు అధికారంలో ఉంటే ఏదో చేస్తామనేటువంటి మాటలు చెప్తున్నారు. అధికారంలో ఉండి ఏం చేశారు అంటే చేస్తాం చూస్తాం అనేటువంటి చెప్తున్నారు. ఎంతసేపు చేస్తాం చూస్తాం తప్ప చేసుడు లేదు. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎన్నికల నాడు ఏం మాట్లాడిండు, రైతుకు రుణమాఫీ చేస్తానన్నాడు 2 లక్షలు. 2 లక్షలు చేయలేదు. ఆయన కేసీఆర్ ₹1,00,000 మాఫీ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. సంవత్సరానికి 25,000 ఆయన పీరియడ్ అంతా ఆ కలెక్షన్ మాఫీ చేస్తూ పోయాడు. అది వడ్డీ బయటపడలే. ఇలా ఈయన 2 లక్షలు మాఫీ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, 10,000 ఎగస్ట్రా ఉన్నా, 2 లక్షల కన్నా 10,000 ఎగస్ట్రా ఉన్నా మాఫీ కాదట. మేమేమంటున్నాం అంటే, నువ్వు 2 లక్షలు మాఫీ చేస్తున్నావు, అవి 2 లక్షలు మాఫీ చెయ్యి, నేను 10,000 ఉంటే నా తిప్పలు నేను పడతా, లేదా నువ్వు ఆ 10,000 కడితేనే 2 లక్షలు మాఫీ అంటాను. అట్లా ఇలా రైతు బంధు అని ఆయన ఇచ్చిండు 10,000 ఎకరానికి. ఈయన రైతు భరోసా అని పేరు పెట్టి 15,000 ఇస్తాను అన్నాడు. సార్ థ్యాంక్ యూ సార్, మీ విలువైన టైంని మాకు కేటాయించినందుకు. ఏమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. ఇలా మిమ్మల్ని క్షమించేటట్టు లేను నేను. థ్యాంక్ యూ సార్. అంటే ఎప్పటి నుంచో మీరు గార్ల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇంత లేటుగా వస్తే ఎట్లా? అంటే వాళ్ళకన్నా ముందుగా మీది అయిపోవాలా? వాళ్ళు లేటుగా వచ్చారు. వాళ్ళు వచ్చి ఇవాళంతా యాక్చువల్లీ ఇంటర్వ్యూలు ఇబ్బంది. ఎలా మాకు ఎట్లుందంటే, క్యాండిడేట్లని సెట్ చేసుకోవాలా, కార్యకర్తలకు అందరికి పని పురమాయించాలా, అట్లాంటి పని అంతా ఇవాళ సార్ క్షమించండి. సో ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతూ ఉండే, గుమ్మడి నరసయ్య గారితో మాట్లాడండి, గుమ్మడి నరసయ్య గారి గురించి తెలుసుకోండి ఎట్లని చెప్పి అందరు మాట్లాడుతూ ఉంటే, ఇంకా మీ గురించి మీ నెంబర్ తీసుకోవడానికి నాకు 5 days పట్టిందండి. సో ఏమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించండి, చాలా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ సార్.